హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను చేపల కూర చేశానండి. ఇది రవ్వ చేపలు ముందుగా నేను నిమ్మకాయను, ఉప్పు వేసి బాగా క్లీన్ చేసుకున్నాను. నీసు వాసన లేకుండా ఉంటది నిమ్మకాయ వేయడం వల్ల. తర్వాత దీంట్లోకి నేను టమాటాలు, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి వేసి మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఆ నీళ్ళన్నీ ఒడిచిపోయినాక చేపలకి ఉప్పు, కారం, పసుపు, ఈ పేస్ట్ ఉంది కదా! ఆ పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలనమాట. కలుపుకున్న తర్వాత కొంచెం ముందుగానే నేను చింతపండు నానబెట్టుకొని పెట్టుకున్నాను. ఆ చింతపండు గుజ్జును కూడా పోసేసి ఇక తగినంత వాటర్ పోసుకొని ముక్క మునిగే వరకు వాటర్ పోసుకొని పెట్టుకోవడమే. తర్వాత ఒక 2 ఒక గ్లాసు చిన్న గ్లాస్‌కి సగంలో ఒక ఆయిల్ అయితే వేసేసుకొని ఇంక స్టవ్ మీద పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్నాక నేను బెండకాయలు కూడా వేశాను. ఈరోజు బెండకాయలతో చాలా బాగుంటుందని వేసేసాను. బెండకాయలు కూడా వేశాను. అప్పుడే సాల్ట్ కూడా చూసుకొని వేసేసుకున్నాను. తర్వాత బాగా మరుగుతుంది చూడండి. ఆ మరిగేటప్పుడు ఇంకా కొంచెం ఒక 3 స్పూన్ల ఆయిల్ అయితే పట్టిద్ది. మళ్ళీ ఆయిల్ వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని మంచిగా మరిగిపోయేలాగా చూసుకోవాలి. లాస్ట్‌లో దించే ముందు ధనియాల పౌడర్ వేసుకొని దించుకోవడం అండి. అంతే ఇంకా. మెంతి పౌడరు, జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి మరిగేటప్పుడే. అది టేస్టీగా వస్తది. మెంతి పౌడర్ కంపల్సరీ వేస్తారు కదా చేపల కూరలో. జీలకర్ర పౌడర్ కూడా వేస్తే చాలా బాగుంటదనమాట. నేనైతే నా స్టైల్‌లో ఇలా చేశాను. చేసినాక బాగా మరగబెట్టినాక నూనె పైకి వచ్చే వరకు మరగబెట్టుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చాలా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త సబ్స్క్రైబర్లు ఎవరైనా చూస్తుంటే మీరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేసా షేర్ షేర్ చేయడం మర్చిపోమాకండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నేను మరొక వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఓకే అండి. బాయ్ బాయ్.